అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం, అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఉదాహరణకి వినాయక చవితి తీసుకుంటే దాదాపు 53-54 రకాల అడవి మొక్కల్ని, ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం. అవి పూజకి కావాలి అంటే అవి మరి పరిరక్షించుకుంటాం. ఇట్లా అన్నీ ముడిపడిపోయాడు. ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్గా నేనేం మాట్లాడుకోవచ్చుకున్నాను. జస్ట్ బేసిక్ వాట్ కెన్ వీ డూ. నా పొలంలో నేను ఏం చేశాను, ఇంటి దగ్గర దున్నడం మానేసాను కోసం. అందరూ కుదరకపోవచ్చు, కానీ నేటివ్ స్పీషీస్ ఏవైతే సహజంగా ఆ నేలలో పెరిగే మొక్కలు, మనకి వేసిన మన ఉద్యాన పంటలతో పాటు సహజంగా ఉండే మొక్కలు చిన్నది మనకి పనికి రాకపోవచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ జీవ వైవిధ్యానికి చాలా అవసరం. దాన్ని ఆధారం చేసుకొని కొన్ని పాములు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని క్రిమికీటకాలు ఉండొచ్చు, దాన్ని ఆధారం చేసుకొని ఎన్ని జీవరాశులు ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు, అన్నీ మనకు కనిపించవు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం చేసే చాలా ఎవ్రీ సింపుల్ స్మాల్ యాక్ట్ మేక్స్ డిఫరెన్స్. నేను 8 ఎకరాల్లో చేసింది, నేను రక్షించుకోవడం చిన్న చిన్న కుంటలు తవ్వాను, నీళ్లు తవ్వాను, చిన్న చిన్న నీళ్ళ కుంటలు తవ్వాను. అప్పుడు దాకా లేని ఆ చుట్టుపక్కల ఉండే కుందేళ్ళకి అది ఒక ఆసరా అయింది. అది నెమళ్ళ కోసం పాపం అవి ఎక్కడ వెళ్ళిపోతున్నారు, అందరూ ఇల్లు కట్టేస్తా ఉంటే నేను చిన్నపాటి ఫెన్సింగ్ వేసి ఒక గుబురుగా ఉన్న మొక్కలు పెడితే నెమళ్ళు వచ్చి అక్కడ ఉండి. అంటే జీవ వైవిధ్యం అంటే మనకున్న స్థాయిలో మనం ఎంత చేయగలం అనేది. అలాగే నాకున్న ఒక 1200-1300 గజాల ఇంట్లో స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్యన నేను అంటే ఎలా పెంచవచ్చు, నేనంటే పెద్ద పెద్ద పనులు, మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వెళ్ళాం, కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆర్ మోర్ మన బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క వేయలేదు, రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించిన జముడు కాకి అక్కడ నివాసం ఉండడం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు, ముఖ్యమైన వ్యక్తులు అందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంతసేపు గడిపాను సమయం అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ట్రస్ట్లు ఉన్నాయి, ఇష్టం మీద పనులు చేసింది, తరాలతో చేసిన పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసేట్టు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక టర్టిల్ ఆలివ్ టర్టిల్స్ అంటే వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని, ఎక్కడో ప్రేమ. మనం ఒక్కలే కాదు బతకాల్సింది, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈరోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే, ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో నేను మనం కూడా అడిగామని చెప్పాను చాలామందికి, ఎండల్లో మలమలు మాడిపోతూ దాహం తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మీరు నీళ్ళ తొట్లు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడియో కాకుండా, మన పొట్టేడు గొర్రెలు కాకుండా, మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరం. అలాగే మన మధ్యన నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే, పాపం మేకలకి మన లేళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాటికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాపం వెంటనే వాటి కోసం నీటి తొట్టి కట్టి పెట్టగానే అవి బయటకు వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది పాపం. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి, ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే మొరపెట్టుకుంటే
ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనండి మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబకం అంటాం, సమస్త జీవకోటి రాసులకి సంబంధించింది. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే ఇందాక ఇష్మాయిల్ డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్. వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టును నాటడం, planting a tree. Make sure if you have ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం.